శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమునందు
మా మొరలను ఆలకింపుము. ఈ లోకములో యేసు పవిత్ర నామ మాధుర్యమును ఆస్వాదించుచు ఆనందించుచు మా స్వర్గ గృహములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హగ్గయి 2వ అధ్యాయము వచనములు 4 నుండి 5 వరకు మరియు 7 నుంచి 9 వరకు. అయినను సెరుబ్బాబేలు, యెహోషువ ప్రజలారా, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు, నేను మీకు తోడుగా నుందును. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీకు అండగా నుందునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగా నుందును కనుక మీరు భయపడవలదు. ఇదియే సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కు. జాతులన్నిటినీ కూలద్రోయుదును, వాని సంపదలు ఇచ్చటికి వచ్చును. ఈ దేవలము ప్రభు తేజస్సుతో నిండును. ఇది సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కు. వెండి నాదే, బంగారము నాదే, ఇదే సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కు. నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా నుండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను వసగుదును. సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కిది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మిమ్ము స్మరించినప్పుడెల్లను మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలు అర్పించున్నాను. నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణము. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. మీకు ఎప్పుడును నా హృదయమున స్థానమున్నది. కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగా భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును సువార్త కొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడును మీరు నాతో భాగస్థులైతే యేసుక్రీస్తు హృదయం నుండి వెలువడు ప్రేమతో నేను నిన్ను ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని
డప్పులు మార్చు వారిని ఆయన చూచెను. ఆయన త్రాటతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలి వేసెను. డప్పులు మార్చువాని నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. ఇది క్రీస్తు శుభవార్త. సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడును. క్రీస్తునాథునేందు ప్రియమైన దైవ ప్రజలారా, పూజ్య గురువులారా, వందనీయ కన్యాస్త్రీలారా, అభినందనీయ ఉపదేశులు, ఇతర స్వార్థ బోధకులారా, ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎమ్మెల్యే ఇతర అధికారులందరికీ, పోలీస్ వారికి, మీడియా వారికి, ఇదిగో ఈ మహాదేవాలయ ప్లాటినం జూబిలీ 75 వసంతాలు. ప్రియులారా, మన జీవితంలో ఒక్క సంవత్సరమే ఎంతో ముఖ్యం, ఒక్క రోజే ఎంతో ముఖ్యం. 75 సంవత్సరాలు. ఈనాడు ఈ మహోత్సవ సందర్భంగా నేను ముందుగా మీ అందరికీ, ముఖ్యంగా నల్లగొండ పీఠ కార్యనిర్వాహకులైన మోన్సింగర్ బాలస్వామి గారికి, ఈ విచారణ కర్తలైన పూజ్య శ్రీ లింగారెడ్డి ధనరాజ్ గారికి, ధనం బాగా ఉన్నట్టుంది, చర్చి అంత బాగా సుందరీకరించినారు. 84వ కీర్తన, ఓ దేవా నీ దేవాలయము, నీ నివాసం ఎంత మనోహరమైనవి, నీ మందిరము ఎంత సుందరమైనదని కీర్తనకారులు తమ అంతరంగము నుండి వారు దేవుని స్తుతించారు. దేవాలయమే ఇక లోపట దేవుని సాన్నిధ్యము మాటలకు అందని గొప్ప ఐశ్వర్యము. క్రీస్తునాథునేందు ప్రియులారా, మేము అగ్రపీఠాధిపతులు గుడిని ఆశీర్వదిస్తూ మేము లోపలికి వెళ్ళినప్పుడు ఈ మాటలు నాకు గుర్తుకొచ్చినాయి. దేవా నీ ఆలయం ఎంత సుందరము మనోహరమైనది, నీ ఆలయములో నా జీవితాన్ని గడపని ప్రభువా అని ఇంకొక కీర్తనకారుడు 27వ కీర్తనలో పలికాడు. నీ సన్నిధిలో గడిపిన ఒక్క నిమిషం, ఒక్కరోజు ప్రభువా నీ దేవాలయం. నేను 5 స్టార్ హోటల్లో, 7 స్టార్ హోటళ్లలో జీవించిన దానికంటే అక్కడ 1000 సంవత్సరాలు జీవించిన నీ మందిరంలో ఒక్కరోజు, ఒక్క గడియ ప్రభా, మనకి దేవాలయం అంటే అంత ఆనందం కలగాలి, అంత ఆత్మానుభూతి కలగాలి. ఇక్కడికి నాడు మనం ఒక శుభకార్యం చేయటానికి మాత్రం రాలేదు, ఒక సాంఘిక సమావేశము కాదు. దేవాలయము, దేవుని సాన్నిధ్యము మనలో. దేవుడు ప్రపంచం అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. కానీ ఈ దేవాలయము క్రీస్తు ప్రియులారా, దేవుడు ప్రత్యేకముగా మన మధ్యలో వాసం చేస్తున్నాడు అనటానికి గుర్తు. దేవుణ్ణి తెలుసుకోవటానికి ఈ దేవాలయం ఎంతో ఉపయోగపడుతుంది. దేవుణ్ణి తెలుసుకోవటానికి ఈ ప్రపంచమే ఒక బైబిల్. 3 రాజుల పండుగ కొనియాడాము. వారు నక్షత్ర శాస్త్రజ్ఞులు దాన్ని చూసి ఆ బైబిల్ చదివి నిజమైన రక్షకుని గుర్తెరిగారు. ఇక రెండవది ఇదిగో ఈ రాసిన బైబిల్. మూడవది దేవ సన్నిధి, దేవాలయములో అతన్ని మన కల్లారా చూడటము. దేవుణ్ణి తెలుసుకోవటమే కాదు, కథోలికల దేవాలయము, క్రైస్తవుల దేవాలయము, దైవ సన్నిధి మాత్రమే కాదు, దేవుణ్ణి తెలుసుకోవటం ఒకటి, దేవుణ్ణి కలుసుకోవటం ఇంకొకటి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎవెంజేలీ గైడియం అన్న దాంట్లో దేవుణ్ణి తెలుసుకుంటే మాత్రం సరిపోదు. మీరు ఈ ప్రకృతి నుంచి తెలుసుకోండి, ఇతరుల నుంచి తెలుసుకోండి, గురువుల బోధనలను తెలుసుకోండి. మన పెద్ద చదువులు ఈ కాలంలో ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారో తెలుసు. వాటి ద్వారా కూడా దేవుని తెలుసుకోండి. తెలుసుకున్నంత మాత్రాన మనకు సరిపోదు, దేవుణ్ణి కలుసుకోవాలి దివ్య సంస్కారములలో, దివ్య పూజా బలిలో. అందుకే మన ఈ దేవాలయము ఎంత సుందరమైనది మాత్రమే కాదు, ఎంత ఆశీర్వాదకరమైనది, ఎంత అనుగ్రహము.
జూబిలీ అంటే ఇది ఆశీర్వాద కాలము, ఆశీర్వాద సంవత్సరము. లేవియకాండం 25వ అధ్యాయంలో చక్కగా ఉంది బైబిల్ ప్రకారము. జూబిలీ సంవత్సరం అంటే, జూబిలీ మహోత్సవం అంటే అనుగ్రహ కాలము, ఆశీర్వాద కాలము. జల్లులా ప్రారంభమై వానలా కురిసి వెల్లువలా పొర్లిపోయే వరప్రసాదాలు ఇచ్చే ఈ సంవత్సరము కనుక మీరు ఎన్ని నెలల నుంచి, బహుశా సంవత్సరం నుంచి మీరు ఎంత ఆసక్తితో ఈ పండుగను అర్థవంతంగా చేయటానికి ఎంత ఆతృత పడ్డారో, ఎంత శ్రమించారో, ఎంత ప్రార్థించారో నేను విన్నాను. కనుక అవన్నీ కూడా దేవునికి ప్రీతికరమై ఈనాడు ఈ జూబిలీ మహోత్సవం ద్వారా మునుగోడు గ్రామము, మన తెలంగాణ ప్రాంతంలో మునుగోడు గ్రామ పేరుని వినని వారు లేరనుకుంటా నేను బహుశా. ముఖ్యంగా ఈరోజు మనకి పొద్దున అయోమయం, గడబిడ అంతా ఏంటి, ఇంతగా ఆసక్తితో దేవుని మేము స్తుతించాలని మా బలి పూజలు, మా పిల్లలు, పెద్దలు, బంధువులు, మిత్రులు, ఒక క్రైస్తవులే కాకుండా మాకు తెలిసిన హిందువులు, ముస్లింలు, మా అందరినీ పిలుచుకున్నాము. ఈ విధంగా కథోలిక శ్రీ సభ మనల్ని అందరితో కలిసిపోయేది మన విశ్వాసము, అందరిని కలుపుకొని పోయేది మన విశ్వాసము. ప్రియులారా, అందుకే 75 సంవత్సరాల వజ్రోత్సవం అని అంటున్నారు. అనే ఖచ్చితంగా చెప్పాలంటే ఇది తెల్ల బంగారం, ప్లాటినం అంటే తెల్ల బంగారం సంవత్సరం. మీరు 25 సంవత్సరాల క్రితం బంగారు జూబిలీ కొనియాడారు, అంతవరకు బంగారు. నేను చూస్తున్నాను మన క్రైస్తవ గ్రామాలలో దేవుడు నిర్గమకాండములో 19:4 నేను గరుడ పక్షులలో చాలా పెద్దది, బలమైనది, తన రెక్కల్లో ఎంతో శక్తి ఉంటుంది. నేను గరుడ పక్షి వలె మిమ్ములను మోసుకొని వచ్చి, నా రెక్కల మీద మోసుకొని వచ్చి మిమ్మల్ని వాగ్దాన భూమి చేర్చాను అని ఇశ్రాయేలు ప్రజలను వారిని ఉద్దేశించి పలికి ఈ విధంగా చెప్పాడు. 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు ఇదిగో నేను మీకేమేమి చేశానో, ఈరోజు గత 75 సంవత్సరాల క్రీస్తునాథునందు ప్రియులారా మిమ్మలను గరుడ పక్షి వలె నా రెక్కల మీద మోసుకొని ఇదిగో ఈ రోజుకి నడిపించాను. ఆనాడు ఎర్ర సముద్రము దాటించి దేవుడు వారిని రక్షించారు. మీ పూర్వీకులను ఏ సముద్రం దాటించాడు? తెల్ల సముద్రం దాటించాడు. కృష్ణా నది. ఈ గ్రామం ఏర్పడి 110 సంవత్సరాలు కూడా దాటిపోయిందని కనుక ఈ విధముగా ఈ జీవిత యాత్ర విశ్వాస యాత్రగా ఉండాలి, కేవలం లౌకిక దృష్టితో మాత్రము కాకుండా. కాబట్టి నేను ఈరోజు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రియులారా, మన విశ్వాసం బంగారు దశ దాటిపోవాలి. బంగారు స్టేజ్, ప్లాటినం ఏ విధంగా ఉంది? మునుగోడు గ్రామస్తులు ఎంత ఆదర్శంగా, ఎంత ఐక్యంగా ఉంటున్నారు. దేవాలయాన్ని ఎంత సుందరీకరించారు. అదేవిధంగా సజీవమైన దేవాలయము. మీరు ఒక్కొక్క కుటుంబం విచారణ మొత్తం. కనుక ఈనాడు మనము గత పాతది పోయింది, అయిపోయింది. గతమున ఆస్తి కాదు ప్రియులారా, గతించినదంతా చరిత్ర, రాబోయేదంతా నిగూఢ రహస్యము. ఇంగ్లీష్లో చెప్పాలంటే గతించినదంతా హిస్టరీ, రాబోయేదంతా మిస్టరీ. రేపేం జరుగుతుందో తెలియదు. కానీ ఈ గతించిన హిస్టరీలో పీమే గురువులు, పాపు గారి మిషనరీ సంస్థ గురువులు ఇక్కడ పాదం మోపి, ఈ గుడి 75 ఏండ్లే, కానీ మీరు ఇక్కడికి వచ్చి ఏ చెట్టు కింద పూజలు అర్పించారు, ప్రార్థన అర్పించారు, ఏ చిన్న ఇండ్లల్లో, ఊరి పాకల్లో ఈ గుడికి ముందు కట్టే ముందు పూజలు ఎన్ని అర్పించారు. మన పూర్వీకులు, తాతలు, ముత్తాతలు గతించి పరలోకంలో ఉన్న ఈనాడు వారి నూరి పోసిన విశ్వాసము మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కనుక మన కథోలిక విశ్వాసం పండగలకే పరిమితం చేయకుండా, మన విశ్వాసం హిస్టరీగా మిగిలిపోకుండా మిస్టరీ. ఈనాడు మునుగోడు గ్రామస్తులు 75 రోజా పూలను ఒక దండగా చేసి యేసు దివ్య నామకరణ దేవాలయానికి ఆ దండ వేస్తున్నారు. ఆ యేసు ప్రభు మెడలో
ఆ దండ వేస్తున్నారు. 75 ప్రియమైన అందమైన పుష్పాలను మీరు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గుర్తుగా, కానీ అది భౌతికమే. ఆ దండలో ఉన్న దారాన్ని మీరు గుర్తించాలి. అదే మిస్టరీ. మిస్టరీకి ఉన్న భేదం క్రీస్తునాథుని పిల్లల పాముల పిల్లలకైతే పూలు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత సువాసన, కానీ మనకి ఆ పూలన్నిటినీ ఒక ఆధారముగా చేసుకొని ఆ పూలలో కనపడకుండా ఉన్న దారాన్ని మనము చూస్తే 75 సంవత్సరాలలో దేవుని లీల, దేవుని నడిపింపు, కొన్నిసార్లు తన లెక్కల మీద, మరికొన్నిసార్లు తన హస్తాల్లో ఎత్తి పెట్టుకొని, అన్నిసార్లు తన అరచేతిలో మన ఒక్కొక్కరి పేరుని, ఒక్కొక్క విచారణని చెక్కించుకున్నాడు. కనుక ఇలాంటి గొప్ప మిస్టరీని మనము చూసి ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొనలేకపోతున్నారు. మన తెలుగు ప్రజల గర్వకారణమైన ఏకైక దివ్యవాణి టెలివిజన్ ద్వారా గ్రామస్తులందరూ కూడా వారి ఇళ్ళలో నుండి చూస్తున్నారు. కనుక ఈ మీ విశ్వాసము, ఈ మీ పండుగ ఆనందము ఈరోజు ఈ గ్రామానికి, ఈ విచారణకు మాత్రమే కాకుండా దివ్యవాణి ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ విశ్వాసాన్ని చూస్తున్నారు. ఈ 75 సంవత్సరాల జీవితంలో ఈరోజు మనకు వచ్చిన అయోమయము, గడబిడ ఏమవుతుంది? ఉదయం వరకు బాగానే ఉన్నాము, అనుకోకుండా కోవిడ్ నిబంధనలు, ఆంక్షలు మనల్ని ఈ విధంగా చేసినా కానీ ఈ 75 సంవత్సరాల జీవితంలో గుడిని ప్రారంభించిన పీమే గురువులు ఫాదర్ హినోల్లి గారు, ఫాదర్ బొన్విని గారు, తర్వాత మన బిడ్డలే. ఈరోజు నేను వరంగల్ నుండి వచ్చిన కారణము, వరంగల్లు మీకు తెలుసు, వరంగల్లు బిడ్డ నల్లబండ పీఠం. కనుక ఈ పీఠము వరంగల్లు నుండి జన్మించింది. తల్లి ప్రేమతో ఒక అమ్మగా వరంగల్లు ప్రజల అభినందనలను మీకు అందిస్తూ, అప్పుడు బిషప్ పెరట్టగా ఏ విధంగా ఇతర గురువులు ఎడ్ల బండ్లలో కూడా వచ్చి పూజలు అర్పించి మీ విశ్వాసానికి పునాదులు వేశారు, నీళ్లు పోసి పెంచి పెద్ద చేశారు. ఈరోజు 75 సంవత్సరాలు ఇంత చక్కటి దేవాలయాన్ని ఆనాడే మొదలు పెట్టారని, ముఖ్యంగా పీమే గురువులు తర్వాత దాన్ని ఇంత అనేక సార్లు పునర్నిర్మించారు, నూతనీకరించారు, పునరుద్ధరించారు. ఈ విధంగా జరిగినా కానీ ఇంత సుందరమైన దేవాలయం నేను ఇక్కడ ఉందని అనుకోవటం లేదు. కనుక ఒక అమ్మ ప్రేమతో నేను ఇదిగో ఇక్కడికి వచ్చి ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈ విధంగా మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అగ్ర పీఠాధిపతి పూలంతోని గారు ఎందుకు వచ్చారంటే, మేము అమ్మలాగా వస్తే వాళ్ళ అమ్మమ్మలాగా వచ్చారు. ఎందుకంటే మా వరంగల్కి అమ్మ హైదరాబాద్ పీఠం నుంచి వరంగల్ నుంచి నల్లగొండ, ఈ విధంగా నన్ను బిషప్ అంటారు, వాళ్ళని ఆర్చ్ బిషప్ అంటారు. ఆ అమ్మలోని ఒక అక్షరం ఎక్కువ అన్నమాట. కనుక ఈ విధంగా వారిని కూడా నేను అభినందిస్తూ ఏమయంగా ఉన్నా ఈనాడు. తర్వాత నల్లగొండ కార్యనిర్వాహకులు, పాలనాధికారి ఏ మాట అన్నా కానీ ఈ విచారణ యొక్క జ్యేష్ఠ పుత్రుడు, ఈ విచారణ నుంచి ఆయన మొట్టమొదటి గురువు. ఈనాడు ఈ నల్లగొండ పీఠానికి దేవుని సేవకుడిగా దేవుడు ఆయనకు బాధ్యతలు అప్పగించాడు. కనుక మిమ్మల్ని మీ విశ్వాసంలో నుంచి జన్మించిన ఈ బిడ్డను, ఇతర గురువులందరినీ కూడా అభినందిస్తూ, ఒక్కసారి 20కి పైగా గురువులు ఉన్నారని నాకు అర్థమవుతుంది. కనుక అందరిని అభినందిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్ర అంటే చాలామందికి ఇష్టం ఉండదు. సెమినార్లో చాలామంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. హిస్టరీ క్లాస్ అంటే బోర్ ఏదైనా మ్యాట్నీ షో ఉంటే చాలు అని ఈ విధంగా అనేవాళ్ళు. మనకి గొప్ప చరిత్ర ఉంది, కానీ మనం చరిత్రని చాలా తక్కువగా తెలుసుకుంటాం. ఈ విధంగా చరిత్రను 75 సంవత్సరాల దేవాలయ చరిత్రను, అటు తర్వాత 110-120 సంవత్సరాల ఈ గ్రామ చరిత్రను, ఈ దేవాలయం ద్వారా పొందిన ఆశీర్వాదాలను ఏం చేస్తున్నారు, ఎంతగా ఈ ప్రాంతంలో మీరు సాక్ష్యం ఇస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించింది, నడిపించింది. ఆంధ్ర
నుంచి తెల్ల సముద్రం అనే కృష్ణా నది దాటి ఆ కాలంలో చెప్పులు లేకుండా కూడా వచ్చారు మన పితామహులు. ఎండలో తలగుడ్డ చుట్టుకొని కాస్త ఏదో మూట తల మీద పెట్టుకొని ఈ విధంగా నడుస్తూ ఆ కాలంలో తెలంగాణలో క్రైస్తవమే లేదు కనుక దేవుడు మీ ప్రవాసం ద్వారా, మీ మైగ్రేషన్ ద్వారా తెలంగాణ అంతా క్రీస్తు సువార్తతో సస్యశ్యామలం చేశాడు. మనకి ఈనాడు 75 సంవత్సరాల పండగ తర్వాత పండుగను కొనియాడుతున్నామా, లేకపోతే ఈ గ్రామము, ఈ సంఘము విశ్వాసం ద్వారా పొందిన ఫలముల ద్వారా, ఆశీర్వాదాల ద్వారా ఈ ప్రాంతంలో గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారా, లేకపోతే ఇతర గ్రామాలలో ఉన్న వైరస్ మనలోకి వస్తుందా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ వరాలు ఈ ప్రాంతం అంతా ప్రవహించాలి. కానీ చాలా గ్రామాలు చూస్తున్నాను వైరస్లు అనేకం వచ్చి ఆదివార బలి పూజలను కూడా పట్టించుకోకుండా పెద్దగా రాలేకపోయినా పెద్దగా లేదు. ముఖ్యంగా ఈ కరోనా వచ్చి ఇంకా మనల్ని, మన యొక్క విశ్వాసాన్ని బాగా దులుపుతుంది. దుమ్ము దులిపి అసలు వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఆదివార పూజ లేకపోయినందుకు, గుడులకు తాళాలు వేసినందుకు, బడులకు తాళాలు వేస్తే పిల్లలు బాగా సంతోషపడుతూ ఉన్నారు. బడులకు తాళాలు వేయటం కదా, మాకు చాలా సంతోషంగా ఉంది కరోనా ఉంటే అంటున్నారు. సంవత్సరం ఆఖరికి పరీక్ష కూడా ఈజీగా కరోనా బ్యాచ్లు అన్నీ వస్తున్నాయి. వీళ్ళు ఉద్యోగాలకు పోయినప్పుడు పెద్ద సైంటిస్టులు అయినప్పుడు ఎట్లా చేస్తారు మరి. తర్వాత మన దేవునికి వదిలిపెట్టి ఈ విధంగా ప్రియులారా మనమందరం ఈనాడు ఈ జూబిలీ మహోత్సవము, జూబిలీ పరమార్థము, కృతజ్ఞత. మొదటిది కృతజ్ఞత. ఆనంద అనుభవాలకు, అపజయాలకు కూడా మనం ఈ 75 సంవత్సరాల జీవితంలో మనలో వచ్చిన అపజయాలు, అవమానాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా మనము ఈరోజు కృతజ్ఞత. జూబిలీ యొక్క మొదటి పరమార్థము కృతజ్ఞత. వెనక్కి చూడు, 75 సంవత్సరాలు. మన చూపు ఈ కాలంలో మనకు చాలా తక్కువైపోతుంది. సెల్ ఫోన్లు, టెలివిజన్లు ఇవన్నీ ఎక్కువైపోయి మన కళ్ళు పాడవుతున్నాయి, మన చెవులు పాడవుతున్నాయి. ఏది ఏమైనా 75 సంవత్సరాలు వెనక్కి చూసి కృతజ్ఞత వందనములు. అన్నిటికీ మీకు వచ్చిన కన్నీళ్ళకు కూడా, పంటలు బండలి కాలానికి కూడా మీరెంత శ్రమించినా ఫలము దక్కనప్పుడు, విశ్వాస జీవితంలో మీరు పొరపాటు పడ్డప్పుడు, దేవాలయాన్ని, పూజను, దాని విలువను గ్రహించిన అన్ని సమయాలని ఈనాడు రెండవ విషయము కృతనిశ్చయముతో పునరంకితము. కృతనిశ్చయముతో. లేకపోతే చాలామంది పండగ తర్వాత పండగ చేస్తున్నారు, జూబిలీ తర్వాత జూబిలీ చేస్తున్నారు, కానీ మార్పు పెద్దగా రావటం లేదు. క్రీస్తు ప్రభు జననము ద్వారా ప్రపంచంలోనే గొప్ప మార్పు తెచ్చాడు కనుక మన విశ్వాసం మనల్ని మార్చేది, మన ద్వారా లోకాన్ని మార్చేది. ఇక్కడికి మీ తాతలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రేగడి భూముల వ్యవసాయం తెలియదు కనుక మీరు ఎన్నో రంగాలలో ఇక్కడ వ్యవసాయం చేయటం నేర్పినారు. పెద్ద మనుషులు ఎట్లా ఉంటారు, పెద్ద మనస్సు కలిగిన వాళ్ళు పెద్దరికంతో ఎట్లా ఉంటారు ఈ ప్రాంతంలో, అది కూడా నేర్పినారు. కష్టపడటం నేర్పినారు. తర్వాత క్రీస్తు స్వార్థను ఎంతో కొంత క్రైస్తవులంటే వీళ్ళు నిజమైన దేవుని, నిజమైన రక్షకుని ఈ విధముగా మీరు ఇతరులకు అందించారు. ఎన్నో మార్పులు తెచ్చిన మీరు ఈ కాలంలో నాకు అనిపిస్తుంది. కాబట్టి మరొకసారి పునరంకితమగుతూ మొదటి పట్టణము హగ్గై పట్టణము విన్నాము. ఒక చిన్న ప్రవక్త 2 అధ్యాయాలు ఆయన రాసిన పుస్తకం. ఎంతో సుందరమైన మనోహరమైన సొలొమోను నిర్మించిన మహాదేవాలయము, మొట్టమొదటి దేవాలయము. మీ గ్రామం ఎంత పెద్దదో అంత పెద్ద దేవాలయము. ఒక భూతల స్వర్గం అంటారు. ఏంటి? భూమి మీద స్వర్గము. స్వర్గం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఒక దేవాలయం అనేది భూతల స్వర్గము, భూమి మీద స్వర్గం అన్నమాట. అంత మనోహరంగా ఉంది. కానీ ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే భూతల స్వర్గం కాదు, భూతాల స్వర్గం చేశారు. ఏంటి? భూతాలు, సైతానుల స్వర్గం చేశారు. అందుకే అంత సుందరమైన దేవాలయాన్ని కూడా నాశనం చేయించాడు. వాళ్ళని బందీలుగా ప్రవాసానికి కొనిపోయినాడు. అయినప్పటికీ అధైర్యపడక మీరు మరలా పునర్నిర్మించండి అని మీకు ఏ విధముగా మీ ఈ ప్లాటినం జూబిలీ సందర్భముగా మీకు ఇచ్చిన ఆ ప్రేరణ ద్వారా ఇంత సుందరముగా మీరు
నిర్మించినందుకు విచారణ గురువులను, సంఘ పెద్దలను అందరినీ అభినందిస్తూనే కేవలము బహిరంగ సుందరీకరణ మాత్రమే కాకుండా మీ సంఘం అంతా విచారణ అంతా కూడా గట్టిగా ఈనాటి నుంచి మరలా 100 సంవత్సరాల వరకు క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే చాలా ఆనందం కదా. 75 నుంచి తడబడతా ఉంటారు, ఉంటూనే ఉంటారు, కొట్టనే కొట్టారు. 80 దాటుతారు, ఇక 90లో మాత్రం చాలామంది అవుట్ అవుతారు. కనుక మీరు కూడా 90లో అవుట్ కాకుండా ఏ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా అందరితో కలిసిపోతూ, అందరినీ కలుపుకొని పోతూ క్రైస్తవులు ఈ దేశానికి సేవ చేయటానికి తెలంగాణ రాష్ట్రము మనం వెనకబడ్డము కనుక ఈ ప్రజల్లో ముఖ్యంగా మన అమ్మగారులు, బ్రదర్లు, సావులూర్లు చదువునందు ఎంత సేవలు చేశారో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి ఆడపిల్లల చదువు ఇంకా గొప్ప సేవ. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, చదువు అవసరం, అంత డబ్బు దండగా వాళ్ళకి అనే కాలములో ఇక్కడ మన ఎవరు FMM అనగా ఫ్రాన్సిస్కన్ మిషనరీస్ ఆఫ్ మేరీ. కనుక మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ విధముగా అనేక సేవలు ఈ గ్రామం ద్వారా క్రైస్తవులకే కాకుండా కనుక మన సేవా కార్యక్రమాలు, మదర్ తెరేసా సేవా కార్యక్రమాలు మొదలుకొని FMM ఎన్ని సంవత్సరాల క్రితం మా వరంగల్లో కూడా ఇంటింటికి పోయి అమ్మ నాన్న బతిమిలాడి అమ్మాయిల్ని బడికి పంపించండి అని బతిమిలాడి లాక్కొచ్చి అసలు వాళ్ళని పంపేవాళ్లే కాదు. మగపిల్లలకే కష్టం బడి చదువు. ఈ విధముగా మన క్రైస్తవం చేసిన గొప్ప సేవల్లో విద్య ఈ గ్రామంలో కూడా ఇదిగో మన కళ్ళ ముందే ఉంది. ఇక్కడే మనకి సిస్టర్ల కాన్వెంట్, తర్వాత పాఠశాల, ఎంతోమంది గురువులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ చదివారు. మున్సిగ్నర్ బాలస్వామి గారు కూడా ఇక్కడే చదివారని తెలుస్తుంది. కనుక ఈ విధంగా మన గొప్పలను మనం ఒకవైపు గర్విస్తూనే మన లోపాలని, ముఖ్యంగా ఈ కాలంలో కరోనా కంటే ఎక్కువ విషపూరితమైన వైరస్ మన ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వస్తుంది. మనలో మానవత్వం, సమానత్వం లోపిస్తుంది. ఇంకా అనేకమైన క్రీస్తు ప్రభు నేర్పిన అనేక విలువలు లోపిస్తున్నాయి. కనుక మనమందరం దీంట్లో జాగ్రత్త వహిస్తూ మీరు 100 సంవత్సరాల వైపు అడుగులేస్తూ నిజముగా సుందరీకరించిన ఈ దేవాలయం, నిర్మించిన కల్వరి శిలువ, ప్రధాన తోరణం, ఇవన్నీ కూడా మీ విశ్వాసానికి గుర్తు. అసలు దేవాలయమే ఒక గ్రామం యొక్క విశ్వాసం యొక్క గుర్తు. కనుక మీరు కూడా ఇంత సుందరంగా ఉండాలని నేను అభినందిస్తూనే నా ఆలయం సకల జాతి జనులకు ప్రార్థనాలయము. కేవలం కథోలికలకు మాత్రమే కాదు ఈ దేవాలయం, క్రైస్తవులకు మాత్రమే కాదు, ఇతర సంఘాలకు మాత్రమే, అందరికీ ఆశీర్వాదాలు దొరకాలి. అందరూ ఒకనాటికి దేవుని ఆరాధించాలని దీన్ని మనము వ్యాపార నిలయంగా, లేకపోతే ఇతర కార్యక్రమాలకు, లేకపోతే కొంతమంది స్త్రీలు పిల్లలు వస్తారు పూజకి కాలంలో, తగ్గిన వాళ్ళంతా ఎవరి పనుల వాళ్ళ, ఈ విధంగా సైతాన్ వైరస్ ప్రవేశించి మన కథోలిక విశ్వాసాన్ని ముఖ్యంగా చిందర వందర చేస్తుంది, చెక్కలు ముక్కలు చేస్తుంది. కనుక ఈ పండుగ రోజున మన విశ్వాసమునందు, మన దేవాలయమునందు గర్విస్తూనే మనలో ఉన్న లోపమును సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతూ, ముఖ్యముగా 3వ విషయము యేసు దివ్య నామము. పరలోక, భూలోక, పాతాళ లోకములందు ఎక్కడా కూడా లేని దివ్య నామము. అన్ని నామముల కంటే ఘనమైన నామము, శక్తిగల నామము, ఆశీర్వాదకరమైన నామము. ఆయన ముందు ప్రతి నాలుక దేవుడు, యేసే దేవుడిని ప్రకటించాలి, ప్రతి మోకాలు వంచి ఆయనను స్తుతించాలి. ఇంత చక్కటి నామము ప్రతి దేవాలయానికి ఒక్కొక్క నామం ఉంటుంది. మీకు ప్రతి సంవత్సరము మత్తయి సువార్త 2:21 8 దినముల పిమ్మట దేవదూత ముందుగా సూచించిన ప్రకారము మరియ యోసేపులు పశువుల పాకలో జన్మించిన బాలునికి యేసు అని 2 అక్షరాల పేరు పెట్టారు. అది మీ దేవాలయ పేరు. కనుక అన్ని నామముల కంటే కనుక యేసు ప్రభు ఇచ్చిన రక్షణ సందేశము, ప్రేమ, సేవ, క్షమ, కరుణ. నేను చాలా మతాల పుస్తకాలు చదివాను, వేదాలు చదివాను,
ఖురాన్ చదివాను. అన్నిటిలో కూడా అంటే ఎక్కువగా బోధించే క్రీస్తు చూపించిన, బోధించి ఆచరించి చూపించిన ఒకే ఒక మహా వ్యక్తి, మహా దేవాది దేవుడు క్రీస్తు. కనుక ఆయన పేరు పెట్టుకున్న ఈ దేవాలయానికి మీరు ఆయన పేరుని స్మరించండి, ఆయన ద్వారా రక్షణ పొందండి. లోక రక్షణ అంతా కూడా కలగాలి. మన తెలంగాణ రాష్ట్రము నల్లగొండ పీఠం ప్రత్యేకముగా ఇది 3 పువ్వులు 6 కాయలుగా వికసించి ఇంకొక పీఠం దీంట్లోంచి జన్మించాలి. ఏ విధంగా వరంగల్ నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము జన్మించాము. ఈ విధంగా క్రీస్తు స్వార్థ సాక్షులై అందరూ రక్షింపబడాలని, యేసు ప్రభు నామమున తప్ప వేరే నామమున రక్షణ లేదని మన మొదటి పోపు గారు పేతురు అపోస్తుల చర్యలు 2:4 ఒక్కాణించి ఉన్నాడు. నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర ప్లాటినం లేదు, నా దగ్గర వెండి లేదు, కానీ యేసు ప్రభు నామమున పుట్టుకుంటి వాణిని స్వస్థతపరిచినప్పుడు పేతురు గారు అన్నది. మనం బంగారం అంటే ఎంతో విలువ, చాలా బంగారం ఈ ఊర్లో ఉంది అనుకుంటాం కదా. బంగారం ఎక్కడ దొరుకుతుంది అని పిల్లలకి 10 ఏళ్ళు పాఠాలు నేర్పిస్తే కోలార్, బంగారుపేట, కోలార్. ఇంకా బడికి రాని పిల్లలు, సరిగ్గా చదివిన పిల్లలు బంగారం ఎక్కడ దొరుకుతుంది, మా ఊరు ఆడవాళ్ళ మెడల్లో దొరుకుతుంది చాలా బంగారం అంటూ ఉంటారు. కనుక బంగారం అనే విశ్వాసమును దాటినాడు. ప్లాటినంలో ముందుకు పోతూ క్రీస్తునాథు ఎందుకు ప్రియులారా మరి ఒకసారి పునరంకితము దేవుని బాటలో క్రీస్తు ప్రభు పేరున, అదే మన జెండా, అదే మన అజెండాగా మన అందరితో కలుపుకొని పోతూ, అటు ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాలతో చేయి కలుపుతూ, స్వచ్ఛంద సంస్థలు చేసేవి, ఇతర మతాలు, ఇతర ధర్మాలు, పాపు గారు సమాలోచన అనేది మొదలుపెట్టినారు. సినడాలిటీ అని ఇంగ్లీష్లో అంటున్నాము, తెలుగు పదాలు ఇంకా సరిగ్గా దొరకట్లేదు. సమాలోచన, అందరితో కలిసిపోండి, అందరినీ కలుపుకోండి, మానవాళి మొత్తం ఏకము కండి. దాంట్లో ముందు వరుసలో క్రైస్తవులము, కథోలికమైన మనం ముందుండి, వారు మన దగ్గరికి రాకపోయినా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని క్రైస్తవేతరులను, తర్వాత ఇతర సంఘాల వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ప్రపంచమంతా ఒకే దేవుని బిడ్డలుగా వసుదైవ కుటుంబంగా వెలసిల్లాలని మనమందరము కోరుకుంటూ ప్రియులారా, ఈనాడు మరి ఒకసారి మీకు అభినందనలు తెలుపుతూ ఈ పండుగ మహోత్సవాన్ని ఇంత ఘనముగా భక్తియుతముగా చేస్తున్నందుకు మీకు అభినందనలు. ఆ దేవాది దేవుడు మిమ్మలను నూరంతలుగా దీవించాలని, ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఈ గ్రామం నుంచి అనేక మంది కన్యాస్త్రీలు కూడా ఉన్నారని తెలుస్తుంది. కనుక ఈ విధంగా మీ పిల్లల్ని దైవ సేవకు అప్పగించండి. ఈ కాలంలో అమెరికా పంపడానికి, సింగపూర్ పంపడానికి, ఇంకా ఎక్కడ మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, అందరూ చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. కనుక దేవుని మీద భారం వేసి దైవ సేవకులు కావాలి. కనుక ఇంత పెద్ద విచారణ ఇది, ఇంత విశ్వాసమునందు గొప్ప విచారణే కాదు, ఇంత పెద్ద విచారణ 100 దాటిన ఈ గ్రామాలు, కుటుంబాలు దాటిన ఈ విచారణను కూడా అభినందిస్తూ, ఈ విచారణ నుంచి ఇంకొక విచారణ కూడా జన్మించిందని పేరెడుపల్లి అనే విచారణ ఈ విధంగా 3 పూల 6 కాయలుగా వికసించి దేవుని మహిమ కోసం ఈ దేవాలయం నిలవాలని, దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుణ్ణి కలుసుకోవటానికి దేవాలయం పీఠాన్ని అగ్రపీఠాధిపతులు ప్రతిష్ఠించారు. ఆ పీఠము నుంచి బయలుదేరే 7 దివ్య సంస్కారాల జీవ జల నదులు, వరప్రసాదాల నదులు. ఎజెకియేలు ప్రవక్త తర్వాత మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి 47వ అధ్యాయం. ఆ పీఠము నుంచి బయలుదేరే జలాలు మన గేటు దాటి బజార్ల గుండా ప్రవేశించి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మన ఇళ్లను దాటి ఇంకా హైందవులు, ముస్లింలు, బౌద్ధులు, నాస్తికులు కూడా వాళ్ళ ఇళ్లకు పోయి మన విశ్వాసం ద్వారా, మన ప్రార్థన ద్వారా ఫలించాలని ఎజెకియేలు ప్రవక్త దేవాలయం గురించి అంత చక్కగా వివరించాడు. కనుక ఇంత సుందరమైన దేవాలయము ఆనాడు 75 ఏళ్ల క్రితమే ప్రారంభించిన ఆ పీమే గురువులందరికీ మనసారా మనం ఆత్మవిశ్రాంతి కలగాలని బిషప్ బెరట్టాతో ప్రారంభమై, వారు హైదరాబాదులో ఉన్నప్పుడే ఇది ప్రారంభమైంది, వరంగల్కి వచ్చిన తర్వాత కాదు. కనుక మీ చరిత్ర గొప్పది, ఘనమైనది, దీర్ఘమైనది, సుదీర్ఘమైనది. కనుక ఇన్ని వరప్రసాదములు పొందిన మీరు మరి ఒకసారి నాడు పునరంకితమగుతూ హగ్గయ్య గారు చెప్పినట్టు, ఆయన చెప్పిన మాటలతో నేను ముగిస్తాను.
నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా నుండును. ఈ తావున ఈ దేవాలయమును నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కు ఇది. ఆమేన్, ఆమేన్. అంతరాన్ని కలిగించకూడదు, ఇతర కార్యక్రమాలు చేయకూడదు. ఆ పీఠాధిపతి గారి యొక్క అనుమతితోటి మన ప్రియతమ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ చర్చి కమిటీ మెంబర్స్ మాత్రమే వారిని తీసుకొని రావాల్సిందిగా మనకి ఉదాహరణగా మనకి 10 లక్షల రూపాయలు ధారాళంగా మనకి చర్చికి మరి కానుకగా ఇచ్చిన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. మోస్ట్ రెవరెండ్ ఫాదర్ సైడ్ బాబు పూల యాంటోనీ గారు, ఆర్చ్ బిషప్ హైదరాబాద్. అదేవిధంగా మోస్ట్ రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాల గారు, బిషప్ ఆఫ్ వరంగల్. ఎంఎస్జి రెవరెండ్ ఫాదర్ బాలస్వామి నల్గొండ గారు. అదేవిధంగా ధనరాజ్ రెడ్డి గారు, లోకల్ ఇక్కడ మునుగోడు చర్చ్ ఫాదర్. ఈరోజు తెలంగాణ వ్యాప్తిగా వచ్చిన ఎంతోమంది ఫాదర్స్కి, మత పెద్దలకి, వేదిక నుంచి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రైస్తవ మత సోదరులతో పాటు సోదరీమణులతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్ని కులాల అన్ని మతాల ప్రజలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఈ కోవిడ్ ఆంక్షల కారణంగా, ఆంక్షల మధ్యన, ఎన్నో నిబంధనల మధ్యన ఈ విధంగా జరుపుకోవడం కొంచెం బాధ అనిపించినా కానీ 75వ వసంత ఇటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ దేవాలయం నిజంగా ఇంతకుముందుకు గురువు గారు, బిషప్ గారు చెప్పినట్టు చాలా చక్కగా లోపడిపోతే ఎంత అద్భుతంగా ఇప్పుడే నిర్మించి 75 వసంతాలు కాదు, ఇప్పుడు కొత్తగా నిర్మించినట్టు ఈ దేవాలయాన్ని నిర్మించిన ఈ పునర్నిర్మాణానికి సహకరించిన అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మన బిషప్ గారు, మన యేసు ప్రభు గారు ఆశీస్సులతోటి ఒక క్రైస్తవ మతమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ద్వారా, కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా తన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనను నాకు ఆహ్వానం పలికినందుకు ఈ మత పెద్దలందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ, చర్చ్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల సందర్భంగా కూడా నేను ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రోజు దీన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు చూసినప్పుడు కొంచెం దీనికి పునర్నిర్మాణం జరగాలని చెప్పి అంతకుముందు కూడా నన్ను ఇక్కడ బిషప్ గారు, ఫాదర్ చెప్పడం జరిగింది. తప్పకుండా సహకరిస్తాను, సమయం వచ్చినప్పుడు మీ వెంట నేను ఉంటాను, మీకు ఎప్పుడు కూడా నా సహకారం ఉంటుందని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కనీసం 3 సంవత్సరాలు ఎప్పుడు కూడా నన్ను ఏది అడగలేదు. మొన్న ఇది కార్యక్రమం ఏదో చిన్నగా అనుకున్నాం కానీ ఇది చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది, దీనికి రిపేర్ మేము ఇంత అనుకోలేదు, కానీ అందరు సహకరిస్తూ మీరు కూడా సహకరించమంటే తప్పకుండా ఒక శాసనసభ్యునిగా, ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజల ప్రేమ అభిమానంతో గెలిచిన నేను తప్పకుండా నేను కూడా సహకరిస్తానని చెప్పి నా వంతు సహాయం అందించడం జరిగింది. అందులో నేను గొప్పగా భావించేది ఏంటంటే, ఇటువంటి పుణ్య కార్యక్రమాల్లో, మంచి కార్యక్రమాల్లో భగవంతుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాల కొలది ప్రతి ఒక్కరం కూడా, ఇది ఎందుకంటే ఇది సొంతం స్వార్థం కోసం కాదు, ఇదంతా సమాజం కోసం, ఒక ప్రజల్లో భక్తి భావన, యేసు ప్రభు వల్ల, ప్రభు పట్ల ప్రేమ అభిమానం ఉన్న ప్రతి ఒక్కరి వల్ల దీన్ని పెంపొందిస్తేందుకు చేసే కార్యక్రమం కాబట్టి, ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నప్పుడు నా వంతు సహకారంగా ఉంటుందని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నేను ఎప్పుడు శాసనసభ్యుడిగా నా సహాయ సహకారం ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రైస్తవ మత సోదరులందరికీ కూడా పేరు పేరున
మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు ప్రభు ఆశీస్సులతోటి దయా దాక్షిణాలతోటి మీరందరూ కూడా సకుండా సపరివారంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను యేసు ప్రభుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అగ్రపీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ పూల అంతోని గారు మన ప్రీతం ఎమ్మెల్యే గారిని దుశ్శాలవతో సన్మానిస్తారు. అదేవిధంగా వరంగల్ పీఠాధిపతి ఉణుగుడ బాల పీఠాధిపతి కూడా మరి వారు కూడా ఒక దుశ్శాలవతోటి ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారు. మన పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ ఫాదర్ బాలస్వామి గారు కూడా ఒక బొకేను అందించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. Thank you, sir, for your generous donation, for your support to Munugod Kamagudem Church. ఇప్పుడు ఒక ఫోటో బిషప్ గారితో బిషప్ గారు చర్చి కమిటీ మెంబర్స్ కూడా ఒక ఫోటో దిగుతారు. ఓకే, దయచేసి అందరూ కూడా ఇప్పుడు కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి నీతి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను మస్తిష్కవారణ సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. విశ్వాసుల ప్రార్థన బహిరంగంగా ఉండదు. మీ మనసులను తలంచుకుంటూ ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆత్మలో ఎవరిని తీసుకుని వచ్చి ఉంటే దయచేసి తీసుకుని రండి ముందుకి. మన అగ్రపీఠాధిపతులు మరియు మన పీఠాధిపతులు బాలాగారు ఇక్కడ దీవబలి పూజని కొనసాగిస్తారు. కాబట్టి మన భక్తి పారవశ్యంతో ముందు కొనసాగుదాము. ఎన్నో కట్ చేస్తున్నాం కార్యక్రమంలో, ఎందుకంటే సమయం సేవ్ చేయడం కొరకే. అది కానుకలు తెచ్చేవాళ్ళు దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను.